హాయ్, మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అనిపిస్తుందా? అలానే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావాలని అనిపించినా కూడా, మీకు సొంతింటి కల నెరవేరాలి అనిపించినా కూడా, అలానే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏవైనా ఉన్నా కూడా పోవాలి అనిపించినా కూడా, ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు ఒక పాజిటివ్ థింకింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. వెల్కమ్ టు మై ఛానల్ పావని ట్రెడిషన్స్ అన్నమాట. మన ఛానల్లో అన్ని ట్రెడిషనల్స్ యాక్టివిటీస్ అయితే ఉంటాయండి. ఒకసారి మీరు నచ్చితే కనుక ముందుకు వెళ్ళి చూడండి. అలానే చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళు ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. మీకు హెల్ప్ అయితే అవుతుంది. నాకైతే హెల్ప్ అయ్యిందని చెప్తున్నాను. ముందుగా మన ద్వారలక్ష్మి ఉంది కదా, ఈ ద్వారలక్ష్మిని ప్రసన్నం చేసుకోవాలి. ద్వారలక్ష్మి ముందున్న భాగం కుబేరునికి సంబంధించింది. అట్లానే ద్వారం పైన లక్ష్మీనారాయణుడు ఉంటాడు అని అంటుంటారు. కాబట్టి మనకి ప్రతి శుక్రవారం కానీ మంగళవారం కానీ మీరు లక్ష్మీ పూజ చేసుకున్నప్పుడు ద్వారలక్ష్మిని కూడా మంచిగా పసుపు రాసి పచ్చగా ఉండేలా చూసుకోండి. అలానే కుంకుమతోని బియ్య పిండితో అయితే బొట్లు పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇంకో విషయం ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా కూడా ఏ పూజ చేసినా ముందు ద్వారలక్ష్మికి అయితే పూజ అయితే చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే మీ ఇంటిలోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. ఎప్పుడైనా కూడా చాలామంది ద్వారలక్ష్మిని కాకుండా ఇంటిలో పూజ చేసే కన్నా ద్వారలక్ష్మికి ముందుగా పూజ చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవడం శుభం అనమాట. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, రెంట్ ఇంట్లో ఉండేవాళ్ళు, ముఖ్యంగా రెంట్ ఇంట్లో ఉండేవాళ్ళు ఇది మన ఇల్లు కాదు కదా, రెంట్కుంటున్నాం కదా అని డిలే చేసేస్తున్నారు. అట్లా కాకుండా వాళ్ళు కూడా అది తమ ఇల్లులాగే భావించి మంచిగా ద్వారలక్ష్మిని కానీ పూజ చేసుకున్నట్లయితే వాళ్ళకి సొంత ఇంటి కళ అనేది త్వరగా అయితే నెరవేరుతుంది. దానికి ఎగ్జాంపుల్ నేనేనండి. 1 ఇయర్కే నాకైతే నేను ఇవన్నీ పాటించినప్పటికీ నాకైతే నా సొంత ఇంటి కళ అయితే నెరవేరింది. సో మీకు యూజ్ అవుతుంది. అలానే చాలామంది ఎన్ని డబ్బులు వచ్చినా కూడా ఖర్చు అయిపోతున్నాయి అనుకుంటుంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇదైతే చాలా యూజ్ అవుతుంది. ఇవన్నీ కావడానికి ముందు మనకి ఒక పాజిటివ్ థింకింగ్ అనేది వస్తుందన్నమాట. మనం ఇంటి లోపలికి రాగానే కానీ ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కూడా మనకి ద్వారం అనేది పచ్చగా ముగ్గులతో కలకల్లాడుతూ ఉంటే ఇంటిలో ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అదే మనకి ఫస్ట్ ప్రశాంతత అయితే ఉంటుందన్నమాట. దీనివల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది, పాజిటివ్ థింకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అయితే ఇంటిలోకి లక్ష్మి అనేది ఖచ్చితంగా వస్తుంది. వచ్చిన లక్ష్మి నిలబడుతుందన్నమాట. సో అందుకోసమని చెప్తున్నానండి. మీరు ఎప్పుడైనా మీకు వీలైనప్పుడు, కొంతమంది మంగళవారం చేస్తారు, కొంతమంది శుక్రవారం చేసుకుంటారు, కొంతమంది మేమైతే బుధవారం, మేము లక్ష్మీవారం అంటామండి. ఆ రోజు కూడా లక్ష్మీదేవికి విశేషంగా పూజ చేసుకుంటున్నాను. ఇది నేను లక్ష్మీవారం చేసుకునేదనమాట. మనం ఎప్పుడైనా కానీ ఏ రోజు అనుకుంటే ఆ రోజు నిత్యము చేసుకునే వాళ్ళకి ఇంకా మంచిది. కనీసం డైలీ నేను కడిగి ముగ్గు అయితే పెట్టుకుంటుంటాను. కానీ లక్ష్మీవారం, శుక్రవారం, అలానే శనివారం ఖచ్చితంగా ఈ విధంగా అయితే చేస్తూ ఉంటాను. మీకు కూడా హెల్ప్ అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఏదైనా మారిందా లేదా అయితే కామెంట్ అయితే చేయండి. నిజంగా ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది. ఈ విధంగా మంచిగా పసుపు రాసి, మీకు ముగ్గులు రావు అనుకుంటే మనకి మార్కెట్లో అచ్చులు కూడా దొరుకుతున్నాయి, వాటిని కూడా యూస్ చేసుకొని ఈ విధంగా చేసుకొని పసుపు కుంకాలతో నిండుగా ఉండేలా చూసుకోండి. నిజంగా చాలా హెల్ప్ అవుతుందన్నమాట. దానికి చెప్పాను కదా నేనే ఎగ్జాంపుల్ అని. మీరు ఖచ్చితంగా చేయండి. మీకైతే ఇంటిలో పాజిటివ్ ఆరా అనేది స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా అయితే స్టార్ట్ అవుతుంది. అలానే ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత పువ్వులు, అట్లానే మనకి ఇత్తడి లేదా రాగి చెంబు అనేది ఉంటుందన్నమాట. వాటికి మంచిగా మనం పసుపు రాసి బొట్టు పెట్టుకుని పువ్వులు వేసి పెట్టుకున్నట్లయితే మనం ఇంటి నుండి వెళ్ళేటప్పుడు నిండుగా కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఏదైనా పూజ చేసుకునేటప్పుడు ద్వారలక్ష్మి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇక్కడ మనం ధూపం వేసుకొని పువ్వులతో పూజ చేసుకోవడం వల్ల మన ఇంటి లోపలికి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నట్లు మనం భావిస్తూ ఉంటాం కాబట్టి, సో ఖచ్చితంగా ఈ విధంగా చేస్తే కనుక మీకైతే ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీ ఇల్లు కూడా కలకలాడుతూ ఉంది. అలానే అభివృద్ధి, అలానే సంపద అనేది వద్దన్నా కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే హైప్ కూడా చేయండి. నేనైతే ఇత్తడి చెంబుకి మంచిగా బొట్టు పెట్టుకొని దాంట్లో పువ్వులు పెట్టుకొని అయితే నేను డైలీ అయితే మా ద్వారంకి ఎడం వైపు కానీ కుడివైపు కానీ ఎటైనా పెట్టుకోవచ్చు అనమాట. నేను ప్రతి లక్ష్మీవారం ఈ విధంగా చేస్తుంటాను, శుక్రవారం కూడా చేసుకుంటాను. సో మీరు కూడా ఖచ్చితంగా పాటించండి. మీకు కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో అయితే ఉంటుంది. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్.